గత 4 రోజుల నుంచి ఎక్కడ విన్నా వన్ ప్లస్ ఇండియా నుంచి వెళ్ళిపోతుంది, వన్ ప్లస్ ఇండియా నుంచి వెళ్ళిపోతుంది, ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఇంకొకసారి ఈ మాట నాకు వినిపించాలి, మెట్ట తీసుకొని కొట్టాలనిపిస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్. వన్ ప్లస్, రియల్మీ, ఓప్పో ఈ మూడు కూడా ఒకటే బ్రాండ్. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు ఎస్ అని, తెలియని వాళ్ళు నో అని కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఈ విషయం తెలుస్తుంది అని. అందరికీ ఉన్న డౌట్, వన్ ప్లస్ ఇండియా నుంచి వెళ్ళిపోతుందా? ఇక ఆక్సిజన్ ఓఎస్ ఉండదా? కలర్ ఓఎస్ అప్డేట్స్ వచ్చిన తర్వాత వన్ ప్లస్ ప్రీమియం ఫీల్ పోతుందా? కలర్ ఓఎస్ అప్డేట్ తర్వాత వన్ ప్లస్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఇవే విషయాలని యూట్యూబర్స్ అందరూ చెప్తూ యూజర్స్ అందరిలో భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ ఈ వీడియోలో మనం రూమర్స్ కాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ వీడియో వన్ ప్లస్ యూజర్స్ కి చాలా ఇంపార్టెంట్. అలాగే వన్ ప్లస్ మొబైల్స్ యూజ్ చేసే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నిజాలు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నిజానికి ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి? యూట్యూబ్ లో చాలా మంది క్రియేటర్స్ వన్ ప్లస్ అయిపోయింది, ఆక్సిజన్ ఓఎస్ రిమూవ్ అయిపోయింది, ప్రీమియం ఎక్స్పీరియన్స్ కాన్ అంటూ థంబ్నెయిల్స్ ఇంకా టైటిల్స్ అయితే పెడుతున్నారు. భయాన్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ, కానీ వీళ్ళు చెప్తున్న దానికి ఎవిడెన్స్ ఏంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు వన్ ప్లస్ బ్రాండ్ లోకి ఒప్పో ఎలా వచ్చింది? ఈ రెండు బ్రాండ్స్ మధ్య సంబంధం ఏంటి? చాలా మందికి తెలియని విషయం. వన్ ప్లస్ మొదటి నుంచే బీబీకే ఎలక్ట్రానిక్స్ ఈకో సిస్టమ్ లో భాగం. ఓప్పో, రియల్మీ, వన్ ప్లస్ ఈ మూడు కూడా వేరు వేరు బ్రాండ్ లాగా కనిపించినప్పటికీ హార్డ్వేర్ టెక్నాలజీని మాత్రం ఈ ముగ్గురు షేర్ చేసుకుంటూనే ఉంటారు. 2021 లో ఓప్పో వాళ్ళు వన్ ప్లస్ వాళ్ళ షేర్స్ ని కొని వన్ ప్లస్ వాళ్ళ R&D టీమ్ తో ఓప్పో వాళ్ళు మెర్జ్ అయిపోయారు. సో అప్పటి నుంచి ఆక్సిజన్ ఓఎస్ ఇంకా కలర్ ఓఎస్ రెండు కూడా ఒకే కోడ్ బేస్ మీద డెవలప్ అవుతూ వస్తున్నాయి. చాలా మంది మీకు కలర్ ఓఎస్ కన్నా ఆక్సిజన్ ఓఎస్ బెటర్ గా ఉంటుందని చెప్తూ ఉండడం వినే ఉంటారు. ఇక్కడ ఈ రెండు కూడా ఒకటే అని చెప్పుంటే వన్ ప్లస్ కున్న రెప్యుటేషన్ పోతుందని వాళ్ళు ఆలోచించారు. కానీ కలర్ ఓఎస్ ని ఆక్సిజన్ ఓఎస్ లోని సేమ్ వర్షన్ ని పక్క పక్కన పెట్టి చూడండి, రెండిట్లోనూ సేమ్ ఉంటాయి. ఒకటి మీకు 1 అనే నెంబర్ మాత్రం వన్ ప్లస్ లో రెడ్ కలర్ లో కనిపిస్తే ఓపోలో వచ్చేసి వైట్ కలర్ లోనే కనిపిస్తుంది. ఇది ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది. ఈ రెండు ఓఎస్ లోని సిమిలారిటీస్ గురించి మాట్లాడుకునే ముందు నాకు తెలిసి ఇలాంటి కంటెంట్ మీకు ఎవ్వరు ఇవ్వరు. ఎంతసేపు మీ భయాలతోటి వాళ్ళు గ్రోత్ అవుతూ ఉండాలి అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని మాత్రం అస్సలు అనుకోరు. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు కూడా అదే ఒపీనియన్ వస్తుంది. ఆ ఒపీనియన్ వచ్చింది అంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనిపిస్తేనే లైక్ చేయండి, హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. ఈ రెండు ఓఎస్ లో సేమ్ అని నిరూపించడానికి వన్ ప్లస్ 15 చైనీస్ వర్షన్ ఇంకా గ్లోబల్ వర్షన్ రెండు కంపేర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. వన్ ప్లస్ 15 చైనాలో లాంచ్ చేసినప్పుడు డైరెక్ట్ గా కలర్ ఓఎస్ 16 తో లాంచ్ చేశారు. అదే ఇండియాలో ఇంకా గ్లోబల్ గా చూసుకున్నట్లయితే ఆక్సిజన్ ఓఎస్ 16 తోనే లాంచ్ చేశారు. కానీ లాక్ స్క్రీన్, కంట్రోల్ సెంటర్, ఏఐ ఫీచర్స్, మైండ్ స్పేస్, ప్లస్ కీలోని అన్ని ఫీచర్స్, యానిమేషన్స్, సెట్టింగ్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. కలర్ ఓఎస్ 16 లోని హోమ్ స్క్రీన్ లోని ఐకాన్స్ అన్ని కూడా స్క్వేర్ గా, కార్నర్స్ రౌండెడ్ గా ఉంటాయి. ఆక్సిజన్ ఓఎస్ లోని హోమ్ స్క్రీన్ లోని ఐకాన్స్ అన్ని కూడా రౌండెడ్ గా ఉన్నాయి. ఇవే మీకు చేంజ్ లాగా కనిపిస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ లో చిన్న బ్రాండింగ్ ఉంటుంది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే క్యాలిక్యులేటర్ లో 1+1 అని టైప్ చేసినప్పుడు ఆన్సర్ మనకి 1+ అని కనిపిస్తుంది. అలాగే హోమ్ స్క్రీన్ లో ఉన్న అనలాగ్ వాచ్ లో కూడా 1+ అని కనిపిస్తుంది. అంతే, మీకు ఈ కాస్మెటిక్స్ లో చేంజ్ ఉంటుందే తప్ప పర్ఫార్మెన్స్ లో చేంజ్ ఉండదు. చైనాలో ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు ఎక్స్క్లూజివ్ చైనా యాప్స్ ఉంటాయి, అది వేరే విషయం లేండి. అంటే వాళ్ళకి అక్కడ యూట్యూబ్ ఉండదు, టిక్ టాక్, వివో అని ఏవో యాప్స్ ఉంటాయిలేండి. అసలు ఇండియా నుంచి వన్ ప్లస్ మొబైల్స్ వెళ్ళిపోతే ఇండియాలో మొబైల్స్ ఇంకా అమ్ముతారా? అసలు చైనాలో వన్ ప్లస్ మొబైల్స్ ఎలా అమ్ముతారో మీకు తెలుసా? నేను ఈ విషయం తెలుసుకోవడానికి ఆన్లైన్ లో వన్ ప్లస్ వాళ్ళ స్టోర్ ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఏంటంటే చైనాలో వన్ ప్లస్ మొబైల్స్ కొనాలి అంటే ఓప్పో వాళ్ళ స్టోర్ లోనే కొనాలి. వన్ ప్లస్ అఫీషియల్ స్టోర్ ఓపెన్ చేసినా కూడా బై నౌ అనగానే ఓప్పో స్టోర్ కి అయితే వెళ్ళిపోతుంది. అంటే చైనాలో వన్ ప్లస్ ని ఓప్పో పూర్తిగా మేనేజ్ చేస్తుంది. ఒకవేళ ఇండియాలో కూడా వన్ ప్లస్ కంప్లీట్ గా వెళ్ళిపోయినా కూడా ఓప్పోనే మేనేజ్ చేస్తుంది. దీంట్లో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇదేం కొత్త విషయం కాదు. ఎప్పుడైతే ఓప్పో వాళ్ళు వన్ ప్లస్ ని బై చేశారో అప్పటి నుంచి ఇదే విషయం జరుగుతుంది. అసలు కార్లపై వన్ ప్లస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? కార్లపై ఎవరో కాదు, వన్ ప్లస్ ని స్టార్ట్ చేసిన ఇద్దరు పర్సన్లలో ఒక పర్సన్. కార్లపై వన్ ప్లస్ నుంచి వెళ్ళిపోయినప్పుడే చాలా మంది అన్నారు వన్ ప్లస్ క్వాలిటీ కూడా ఇక నుంచి తగ్గిపోతుంది అని. ఈ విషయం అయితే మీకు అందరికీ తెలుసు. 2020 లోనే కార్లపై వన్ ప్లస్ బ్రాండ్ నుంచి వెళ్ళిపోయి నథింగ్ బ్రాండ్ అయితే ఓపెన్ చేశారు. ఎందుకు బయటికి వెళ్ళిపోయారో తెలియదు, కానీ అది అతని పర్సనల్ డిసిజన్ అని మాత్రం తెలుస్తుంది. మేబీ ఇద్దరి పార్ట్నర్స్ మధ్యన ఏదైనా ఇష్యూ జరగచ్చు. అంటే ప్రొడక్ట్ లాంచింగ్ విషయంలో ఒకరు చెప్పడం, ఒకరికి చెప్పడం, వీళ్ళు చెప్పింది వీళ్ళకి నచ్చకపోవడం, ఇలాంటి ఏదో జరిగి ఉండొచ్చు. దీనికి కరెక్ట్ రీజన్ ఎవరు చెప్పలేరు, కానీ ఆ తర్వాతే అనుకుంటా వన్ ప్లస్ మొబైల్స్ లో కూడా గ్రీన్ లైన్ ఇష్యూ స్టార్ట్ అవ్వడం.
ఆల్రెడీ వన్ ప్లస్ మొబైల్స్ కొన్న వాళ్ళకి మరి ఇండియాలో సర్వీస్ సిచ్యువేషన్ ఏంటి? దీనికైతే ప్రాబ్లమే లేదు, ఎందుకంటే వన్ ప్లస్ ని ఒప్పో టేక్ ఓవర్ చేసింది. ఈ దగ్గర ఉన్న వన్ ప్లస్ మొబైల్స్ కి వారంటీ కావాలన్నా లేదంటే రిపేర్ కావాలన్నా కూడా ఒప్పో సర్వీస్ సెంటర్ కి వెళ్తే సరిపోతుంది. మరి ఒప్పో వాళ్ళు వన్ ప్లస్ మొబైల్స్ కి ఎందుకు సర్వీస్ చేశారు అని మీకు డౌట్ వస్తే గనుక వివో సర్వీస్ సెంటర్ లో కూడా ఐక్యూ మొబైల్స్ కి సర్వీస్ ఇస్తున్నారు కదా, ఇది అంతే. ఒకటి, వన్ ప్లస్ ఇండియాలో కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోతే కలర్ ఓఎస్ అప్డేట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. వన్ ప్లస్ మొబైల్స్ లో కలర్ ఓఎస్ అప్డేట్ ఇస్తుందని మీకు అందరికీ తెలుసు కదా, దీన్ని బట్టే అర్థమైపోతుంది వన్ ప్లస్ ని ఒప్పోనే కేర్ చేస్తుంది అని. అయితే సర్వీస్ సెంటర్లకి సంబంధించిన కంప్లీట్ డిసిషన్ అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది, రూమర్స్ మీద అయితే కాదు. మార్కెట్ లో జరుగుతున్న విషయాలన్నీ మీరు విన్న తర్వాత మీ అందరికి వచ్చే డౌట్, ఇప్పుడు వన్ ప్లస్ లో కొత్త మొబైల్స్ కొనొచ్చా? మీరు తప్పకుండా కొనొచ్చు. మీకు ఈ కలర్ ఓఎస్, ఆక్సిజన్ ఓఎస్ కి సంబంధించిన క్లారిఫికేషన్ వచ్చుంటాయి. సో మీరు ఈ రెండు ఓఎస్ లో ఒకటే అని నమ్మితే కనుక వన్ ప్లస్ మొబైల్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇప్పటికే వన్ ప్లస్ లో చాలా మొబైల్స్ లే ఉన్నాయి. కొత్తగా వన్ ప్లస్ N6X అనే మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. నిజంగా వన్ ప్లస్ షట్ డౌన్ అయ్యే పని అయితే, సర్వీసెస్ క్లోజ్ అయిపోతే కొత్త మొబైల్స్ ఎలా తీసుకొస్తారు మీరు ఒకసారి ఆలోచించండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వన్ ప్లస్ మొబైల్స్ ని ఎక్కువగా ఓఎస్, పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కువగా కొంటూ ఉంటారు. కానీ ఆక్సిజన్ ఓఎస్ పేరు మారుతుందేమో అని చెప్పేసి పానిక్ అయ్యి ఆ మొబైల్స్ కొనకుండా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కలర్ ఓఎస్ ని ఆక్సిజన్ ఓఎస్ నుంచే తీసుకున్నారు. రోజు యూజ్ చేశారనుకోండి, ఈ రెండు ఓఎస్ ల మధ్య మీకు అసలు డిఫరెన్స్ కూడా కనిపించదు. నిజానికి ఆక్సిజన్ ఓఎస్ వల్లనే కలర్ ఓఎస్ ఓపో బ్రాండ్ అయితే ఇంత ఇంప్రూవ్ అయింది. ఇతర యూట్యూబర్స్ ని అసలు నమ్మాలా? నేనైతే ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఎవిడెన్స్ చూపించమని మాత్రం అడగండి. ఇండియాలో నిజంగా వన్ ప్లస్ బ్రాండ్ షట్ డౌన్ అయిన తర్వాత అసలు సర్వీసే ఉండదని ప్రూఫ్ చూపించమనండి, అప్పుడు మీరు పానిక్ అవ్వండి. నేను ఆల్రెడీ మీకు ప్రూఫ్స్ అయితే చూపించాను. వన్ ప్లస్ వచ్చేసి ఓపో స్టోర్ లోనే దొరుకుతుంది, ఓపో సాఫ్ట్వేర్ తోనే వస్తుంది అని. వన్ ప్లస్ ఇండియాలో షట్ డౌన్ అవుతుంది అనడానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉందా? కంపెనీ స్టేట్మెంట్ ఏమన్నా ఉందా? లేక థంబ్నెయిల్ చూసి కంక్లూజన్ కి మీరు వచ్చారా అనేది వెరిఫై చేయండి. ఫియర్ క్రియేట్ చేసే వీడియోస్ కంటే ఫ్యాక్ట్ చూసి డిసిజన్ తీసుకోవడం బెటర్. ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే వన్ ప్లస్ ఇప్పటికీ కూడా ఇండియాలో స్ట్రాంగ్ బ్రాండ్. ఓపో సపోర్ట్ కూడా ఉంది అండ్ సర్వీస్ నెట్వర్క్ కూడా ఉంది. ఆక్సిజన్ ఓఎస్ కి కలర్ ఓఎస్ కి డిఫరెన్స్ అయితే చాలా తగ్గిపోయింది. ఒకవేళ ఫ్యూచర్ లో అప్డేట్ ద్వారా మీ మొబైల్ లో కలర్ ఓఎస్ వస్తుంది అన్నా కూడా పానిక్ అవ్వకండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఊరికే పానిక్ అయిపోతే ఏమొస్తుంది, భయపడడం తప్ప. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి, అదే బెస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటికైతే వన్ ప్లస్ షట్ డౌన్ అయింది అనుకుందాం, అయినా కూడా పర్లేదు, ఓపో చేతిలో పెట్టే వెళ్ళిపోతారు. ఇక్కడ కొన్ని బ్రాండ్స్ స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఇవైతే అర్ధాంతరంగా ఇండియా నుంచి వెళ్ళిపోయాయి. వీటిలో ఏవైనా బ్రాండ్స్ లో మీరు మొబైల్ తీసుకొని ఇబ్బంది పడ్డారా? కామెంట్ లో చెప్పండి. మీకు ఈ రెండు ఓఎస్ లో ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, వాటికి సంబంధించిన శాంపిల్స్, ప్రూఫ్స్ అన్ని మీకు ఆల్రెడీ చూపించేసాను. ఈ టాపిక్ మీద కంప్లీట్ క్లారిటీ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి, బై బై, జై హింద్.